అంటే సురేంద్ర పాల్ బాగా చదువుకున్నాడు కదా, చదివి పిచ్చిలేసింది అన్నారు. ఎక్కడన్నా కాదు, ఇక్కడే ఇదే ప్రాంతంలో. నేను ఇక్కడ 4th ప్లేస్లో ఉన్నాను. 4th ప్లేస్లో ఉన్నప్పుడు చాలామంది వెటకారంగా మాట్లాడుతున్నప్పుడు నేను ప్రతిదానికి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించేవాడిని. ఆమె చెప్పండి హల్లెలూయా. ఎవరైతే ఎగతాళి చేశారో, ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే వేస్ట్ చేయాలన్నారో, ఎవరైతే వీళ్ళకి పిచ్చి వేసింది అన్నారో, ఎవరైతే వీళ్ళ వల్ల కాలేదన్నారో, వాళ్ళు ప్రతిరోజు మన చుట్టే తిరుగుతూ ఉంటారు. మన చుట్టే తిరుగుతారు. ఎందుకో తెలుసా? ఎగతాళి చేయాలనుకో చేయని. ఎగతాళి ఏమైనా మనం చేస్తే ఎదుర్కొనే శక్తి మనకు కావాలి. ఈ నెహెమీయాకు కేవలం ప్రార్థన చేయడమే కాదు, ఈ నెహెమీయాకు ప్రణాళిక వేసుకోవడమే కాదు, ఈ నెహెమీయాకు ఇతరులను ప్రోత్సహించడమే కాదు, ఈ నెహెమీయాకు